హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. ఇక్కడైతే చూడండి పాలకూర సింగిల్ ప్లాంట్ ఎంత హెల్తీగా ఎంత బుషీగా రెడీ అయిపోయిందో. ఇంత బాగా మనకి గ్రో అవ్వడానికైతే మెయిన్ మనం కలుపుకునే సాయిల్ మిక్సే కారణం అండి. ఎలాంటి ప్లాంట్కైనా అంటే మనం వెజిటబుల్ ప్లాంట్ అయినా మనకి ఫ్రూట్ ప్లాంట్లైనా దేనికైనా మనం సాయిల్ మిక్స్ కరెక్ట్గా చేసుకొని పెట్టుకుంటే హీల్డ్ అనేది చాలా బాగా వస్తుంది, ప్లాంట్ హెల్దీగా గ్రో అవుతుందండి. మనకైతే సాయిల్ మిక్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే ఉన్నాయండి, ఒకసారి అవి అయితే చెక్ చేయండి. ఇప్పుడు నార్మల్గా చెప్తున్నాను. 30% ఎర్రమట్టి, 30% వర్మీ కంపోస్ట్, 15% ఇసుక, 15% కోకోపీట్, మిగిలిన 10% వచ్చేసి జీవన ఎరువులండి. మన దగ్గర ఏది ఉంటే అది వేపపిండి, సూడోమోనాస్, ట్రైకోడర్మా ఇలాంటివన్నీ కలిపి పెట్టుకుంటే ఎలాంటి ప్లాంట్ అయినా మనకి హెల్దీగా గ్రో అవుతుందండి. మనకి ఆకుకూరలకైతే ఫస్ట్ కలుపుకున్న సాయిల్ మిక్స్ చాలండి. ఫస్ట్ హార్వెస్ట్ దాకా మళ్ళీ ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఇక్కడ చూస్తున్నారు కదండి, మీకు చూపిస్తున్నాను. సింగిల్ ప్లాంట్ అండి, ఎంత బాగా గ్రో అయింది. ఆకు కూడా అండి మనకి ఎంత బాగా వచ్చిందో, చాలా హెల్దీగా గ్రో అయింది. ఫస్ట్ హార్వెస్ట్ దాకా ఎలాంటి ఎరువులు ఇవ్వాల్సిన అవసరం ఉండదండి. ఫస్ట్ హార్వెస్ట్ చేసిన తర్వాత మనకి ఒకసారి మనకు పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ కొద్దిగా సాయిల్ లూజ్ చేసి వేసామంటే మళ్ళీ 15 డేస్లోగా మనకి ఆకు అనేది రెడీ అయిపోతుందండి. మనము ఆకుకూరలకు సీడ్స్ ఏం అవసరం లేదు కనుక బోన్ మీల్ అయితే ఇవ్వద్దండి. బోన్ మీల్ ఇస్తే ఏమవుతుందంటే మనకి ప్లాంట్ చిన్నగా ఉండగానే సీడ్స్ అనేది రెడీ అయిపోతాయండి. మనకి కావాల్సినన్ని సార్లు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బోన్ మీల్ ఇచ్చామంటే మనకి సీడ్స్ కూడా మనమే మన గార్డెన్ నుంచే కలెక్ట్ చేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్